దేవుని మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. మరొక రోజు ఈ సిలువు గుడారంలోకి చేరవచ్చున, కూడవచ్చున, వినుచున మీ అందరికీ ప్రభు పేట శుభాలు తెలియపరుస్తున్నాను. మండల కాలం అనగా సిలువు గుడారము. ఈ సిలువు గుడారములోకి చేరిన మనందరకు దేవదేవుడు సిలువు గుడారం వచ్చిన మనందరికీ ప్రభు అందించేది ఏంటంటే ఆయన శరీరం, ఆయన రక్తం. ప్రతి సంవత్సరము రొటీన్గా జరుగుతున్నప్పటికీ మనము నిబంధన అనే మాటను నేను ఎలాగైతే విన్నామో ఈరోజు కూడా నేనా అనే మాటను మనం చదవబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రేమ గల మా రాజా, నీ కొందనాలు, స్తోత్రాలు. సమయంలో సిలువ గుడారములోని ప్రభ చేరి నాయన నీ నామాన్ని బట్టి స్తుతించుటకు, నీ నామాన్ని బట్టి గణపరచుటకు, నీ నామాన్ని బట్టి కీర్తించుటకు, నీ నామాన్ని బట్టి ఆరాధన చేయుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దీనదాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నన్ను నింపి, పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యకు వచ్చి మీరే నీ లేఖనము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి నీ పిల్లలకు ఏ మాటలైతే అందించున్నాయో నీ బిడ్డలకు అందించి నడిపించుమని క్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభులందు ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనము గమనించాలి. ఇక్కడ కొన్ని విషయాల్లో మత్తయి గారు ప్రభును గూర్చిన మాటలు మాట్లాడుచున్నాడు. ఆయన ఏమనంటే, ఈ 12 మంది శిష్యులతో భోజనమును కూర్చుండెను. వారు భోజనమును చేయుచుండగా ఆయన, మీలో ఒకడును అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, నేనా అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నేనా, ఇది 12 మంది శిష్యులు కూడా, ఈ 12 మంది శిష్యులకి సంబంధించిన మాటనే ప్రభు, మీలో నన్ను ఒకరిని అప్పగిస్తారు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తారని ప్రభు చెప్పాడు. ఈ మాటకి అందరూ ఉలిక్కిపడ్డారు. తెలియదు ఎవరికో. ఇస్కరియోతుకు కూడా ప్లాన్ అయితే ఉంది కానీ అమలు చేసుకునే విధానం తెలియదు. ఇస్కరియోతుకు కూడా ప్లాన్ అయితే ఉంది, నేనైతే చేస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఎలాగ అమలు చేయాలి తెలియదు. అయితే దేవుడు ఎప్పుడైతే ప్రభు తండ్రి ద్వారా అధికారం పొంది ఇస్కరియోత ఒక అధికారం ఇచ్చాడు, అప్పుడు ఇస్కరియోత చేయవలసిన క్రియలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించమన్నాడు. ఎవడైతే నాతో చెయ్యి పాత్రలో ముంచుతున్నాడో వాడే నన్ను అప్పగిస్తా. అంటే 12 మంది పాత్రలో ముంచవలసిన వారే ముంచుతారు కూడా. అయితే ఇక్కడ మనం చదువుకుని మనం గమనించినప్పుడు వాడే అన్నాడు. అంటే ఈ 3 మాటల్లో ప్రభు అప్పగించిన 21 నుండి 23 వరకు, ఎవడైతే నాతో భోజనం చేస్తాడో, ఎవడైతే నన్ను, అంటే మీలో ఒకడు అనగా యేసు ప్రభు ఈ మాటకి ఏమని ఆలోచన కలిగి ఉన్నారు ఆయన అంటే మనం గమనించాలి ప్రియులారు ఇక్కడ. ఎందుకంటే దేవుడు తన క్రియలను ఏ రకంగా అప్పగిస్తున్నాడు, ఏ రకంగా ప్రభు అప్పగించబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. లేఖనము ఏ రకంగా చెబుతుంది, లేఖనం ఏ రకంగా మనకు బోధిస్తుంది, లేఖనం ఏ రకంగా ప్రకటిస్తుంది అని ఆలోచనలోకి మనం రాకపోతే చాలా కష్టం. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా
మనకు అందిస్తున్నాడు విషయాన్ని మర్చిపోతున్నాం మనం. కనుక ఇక్కడ ఏమన్నాడు ఇస్కరియోత కదా 12 మంది అనుకుంటున్నారు. నేనా 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 ప్రభు ఏమన్నారు? 23వ వచనంలో అన్నారు ఏమని? మీలో నాతో పాటు పాత్రలో కడిగిన వాడు మాత్రమే అన్నాడు. అంటే 12 మంది కూడా యేసు ప్రభుతో ఆ యొక్క రాత్రి యొక్క పస్కా పండుగ ముందు రాత్రి ప్రభు విందిచ్చాడు. ఆ విందులో వీరందరూ పాల్గొన్నారు. 12 మంది, చాలా మంది పాల్గొన్నారు. మగ్దలేని మరియా వేరేక మరియా, ఆమె మరి ప్రభు యొక్క పాదములు అత్తరుతో కడిగి ఆ ఇల్లంతా అత్తరుతో మరి సుందరంగా వాసన వచ్చిందని ఇదంతా సంభాషణ దీనికి ముందుగా జరిగిపోయినాయి. అయితే ఇక్కడ యేసు ప్రభుతో పాత్రలో చెయ్యి ఎవరు వేస్తారు వాళ్ళే అప్పగిస్తారు అన్నాడు ప్రభు. అందరు హృదయాల్లో గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఇదేంటి యేసు ప్రభు దైవశక్తి కలిగిన వాడు, ఆయన అప్పగిస్తే ఏ రకంగా అప్పగించగలడు? అసలు నేనా 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 అని అందరూ ఉలుకుపడ్డారు. ఆ ఉలుకుపాటు ఇస్కరియోత కూడా కలిగింది. కానీ ఎప్పుడైతే ఇస్కరియోత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అధికారం ఇచ్చిన తర్వాతే బయటికి వెళ్ళాడు. అప్పటి వరకు బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ స్థలం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు ఆయన. అలాగే వారు కూడా నింపబడ్డారు. మరి ఇస్కరియోతకు ఎలాగండి అని మీరు ప్రశ్నిస్తే, ఇస్కరియోత గమనించాడు. ఫస్ట్ నుంచి 1 కాదు 2 కాదు 3.5 సంవత్సరాలు గమనించాడు. ఇస్కరియోతలో అధికారిక దాహము, ఏదో ప్రజలకు చేయాలి, నేను అధికారం అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలించాడు ఆలోచనతో జీవించాడు. కాబట్టి ఇతడు సరైన వాడు, నన్ను అప్పగించడానికి నియమించుకున్నాడు. కాబట్టి అప్పుడు దేవుడేమన్నాడు? వెళ్ళి త్వరగా నీ పనిని కానియమన్నాడు. అంటే ఇక్కడ మనం యేసు ప్రభు ఈ మండలకాల దినాల్లో ఈ 8వ రోజున గురువారం సాయంకాలం యేసు ప్రభుని అప్పగించడానికి ఎలాగ అప్పగించారని మనం చాలా మంది చర్చించుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఓ రీతిగా దేవునికి లోబడిన వారు కొందరు, దేవుని లోబర్చుకున్న వారు కొందరు, దేవునికి సాగిలి పడిన వారు కొందరు, ప్రాధేయపడిన వారు కొందరు, దేవుని దగ్గర ఏడ్చిన వారు కొందరు, గుండులు బాదుకున్న వారు కొందరు, దేవుని దగ్గరకు వచ్చి మారిన వారు కొందరు, మార్పు చెంది అనేకులకు ప్రభును తండ్రిని దేవదేవుడిని ప్రకటించిన వారు కొందరు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలోకి వచ్చి కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పటికి ఎలా ఉందంటే యేసు ప్రభు యొక్క స్వాధీనంలోకి యావత్తు ప్రపంచం సృష్టి యావత్తు కూడా వచ్చేసింది. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుల యొక్క పాపములను, మనుషుల యొక్క వేదనను, మనుషుల యొక్క శోధనను కడగటానుకును కడిగివేటకు అవకాశం దొరికింది. వింటున్నారు నా మాటలు? హలో. గనుక మనం గమనించాలి ఇక్కడ. ఎందుకు అంటే ఆలోచన క్రియలు లేకపోతే మన జీవితాలు చిన్నాబంధం అయిపోతాయి. చిన్నాబంధం అయిపోతే చూడండి, మనకు చిన్న ఉదాహరణ మాత్రమే, ఇది ప్రతిదీ చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నాను. కొబ్బరి చెట్టుకి గెలతో పాటు కాయలు ఉంటాయి. కిందకి పడ్డగానే ఏమవుతాయి? చల్లచిద్ర అయిపోతాయి. అంటే బలమైన ఫోర్సు భూమి మీద తలుగుతుంది కాబట్టి చల్లచిద్ర అయిపోతాయి. ఆ యొక్క గెల నుంచి కొన్ని ఇడిపోతాయి, కొన్ని ఇంకా గట్టిగా పట్టుకుని ఉంటాయి. ఎందుకు ముచ్చుకు కట్టుకుంది అంటే నీ పరిశుద్ధాత్మతో ఎలాగ నింపబడ్డావు, పరిశుద్ధాత్మతో ఎలాగ గట్టిపడ్డావు అనేది గమనిస్తే ఇస్కరియోత దేవుడు క్లియర్ చేశారు. ఈ ఉన్న 11 మంది యేసు ప్రభుతో అంటుకుని ఉన్నారు, యేసు ప్రభుతో బలపడి ఉన్నారు, యేసు ప్రభుతో గట్టిపడి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అలాగని పేతురు యేసు ప్రభుని నాని ఎరగనని ప్రభు ఏదైతే చెప్పాడో అది జరిగించుటకు పాత్రగా అతడు ఎంచబడ్డాడు. ఆ పాత్రని నెరవేర్చాడు. ఇదంతా మానవులకి ప్రక్రియగా దేవుడు చేశాడు. దేవుని కార్యము దైవ కుమారుడండి ఆయన ప్రవచించినది, ఆయన నోటి నుంచి బయటకు వచ్చిన ప్రతి మాట కూడా శాశ్వతంగా ఒక రూపం ధరించి ఉండాలి అక్కడ. కాబట్టి దేవుని కార్యములు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచిన పేతురు గారు అబద్ధం ఆడలేదా? యేసు ప్రభుని అసలు ఎరగనని 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కూసింది కదా అన్నాడు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా భూమి మీద జరవేరాలి. అది తండ్రి వలనే ఈ భూమి మీద అన్ని కూడా జరుగుతున్నాయి. ప్రభు ఏమన్నారు? నా చిత్తము నెరవేర్చుకుంట కాదు గాని నా తండ్రి చిత్తాను నెరవేర్చుటకు వచ్చాను అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నాడు పేతురు? ఇక్కడ నేనా అన్నారు. అంటే నేనా అని ఏమంటే మనకు ఒక సామెత ఉంది భూలోకంలో, ఏముంది? నేనా అని అంటే ఏమంటారు? ఆ మాటకి ఏమంటారు? అంటే
గుమ్మడి దొంగ ఎవడంటే భుజాలు తడుగునట్టు, గుమ్మడి దొంగ అంటే నేనా అన్నట్టు భుజాలు తడుముకుంటున్నారు అంటారు ఈ సామెతల లోకంలో. అంటే దానికి ఒక విలువైన కారణం ఉంది. ఎవడో ఏంటో అనేది బయట పడితే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని దాని అర్థం. మీరు కంగారు పడకండి. సమయము గడియ అన్ని సమకూడినప్పుడు ఆటోమేటిక్గా బయటకి కాయ ముగ్గుపోయినప్పుడు ఆ ముగ్గుపోయిన సువాసనను మామిడి పండైనను ఏ పండైనను పండే అవి బయటికి ఎప్పుడు కూడా తన విలువను సువాసన అంటే తన విలువను బయటికి వెళ్ళకక్కుతుంది. అది మనుషులు ఆస్వాదించకపోతే భూమిలోంచి వచ్చింది కదా, భూమిలో కలిసిపోవాలి. నువ్వు వయసులో పెట్టినా ఎక్కడ పెట్టినా కొన్ని సంవత్సరాలు కొన్నాళ్ళు దాయగలవేమో, కానీ దాన్ని ఎప్పటికైనా నువ్వు తినకపోతే నీ కడుపులోకి వెళ్తుంది, అజీర్ణమై మరలా భూమిలో కలుస్తుంది. ఏదైనా నీకు శక్తినిచ్చి మిగిలినది భూమిలో కలుస్తుంది ప్రతిదీ కూడా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా ప్రతిదీ కూడా భూమిలోంచి వచ్చింది. మనం తాగుతున్నాం, తింటున్నాం, మరలా భూమిలోకి వెళ్తూనే ఉంది. అంటే ఇక్కడ మనం ఇస్కరియోత భక్తులు ఈ 12 మంది నేనా అన్నప్పుడు నాతో చేయవరైతే కడుగుతారు వాళ్ళే అన్నాడు ప్రభు. అంటే నేనా అనే పదము చాలా మంది తరచుగా పలికే పదం. జాగ్రత్త, నేను అనే మాటను మీరు పలకటం కరెక్ట్ కాదు. 1కి 2 సార్లు ఆలోచించుకుని ఆ మాట చెప్పాలి. 1కి 10 సార్లు నేనా అండి అనే మాట అనొద్దు. ఏదైతే నీ క్రియను నీకు సమయం వచ్చిందో నీవే అని అవతల వారు చెప్పే వరకు నేనా అన్నావనుకో, ఖచ్చితంగా లేనిది నెత్తుకు పాముకున్నట్టే. ఏమంటారు, జోగి రాసుకుంటే ఏం రాస్తుంది, బూడిదే. అబద్ధము వాడు పక్కనుంటే అబద్ధాలే పలుకుతాయి, నీతి బోధలు ఎక్కడ వస్తాయి, నీతి మాటలు ఎక్కడ వస్తాయి. ప్రవచించానంటాడు అబద్ధకుడు, కానీ ప్రవచనంగానే ఉంటది. కానీ నిజమైన ప్రవచనం అయితే నిజంగా ప్రవచించిన నిజమే ప్రవచనం అనుకుందాం. అది ఆ ప్రవచనం నిన్ను తినటానికి రాదు, మరలా తిరిగి అతన్నే తినటానికి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రవచనం అనే పదం చాలా బలముతో కూడిన, ప్రవచనం అనేది విలువలతో కూడినది, విశ్వాసంతో కూడినది, భక్తితో కూడినది, బలమైన శక్తితో కూడినది. అది ఏది, ప్రవచనము అనే పదము విలువతో కూడినది, విశ్వాసంతో కూడినది, బలముతో కూడినది, శక్తితో కూడినది, ఆదరణతో కూడిన పదాన్ని సింపుల్ గా ప్రతి దానికి వాడేస్తే దేవుడు ఊరుకుంటాడా? సర్లే వచ్చావు కదా ఎలాగా, మరి ఎవరు స్వీకరించి ఏం చేస్తావు అంటే నన్ను ఎవరైతే డెలివరీ చేశాడు వాడి దగ్గరికి వెళ్ళిపోతారు అంటది. అప్పుడు నుంచి తింటాం మొదలు పెడతాడు, వాడికి మనశ్శాంతి ఉండదు. అందుకే నేనా అనే పదం పలకడానికి చాలా జాగ్రత్త. పదాలు చాలా విలువైనవి. ఎక్కడ పడతావు ఎక్కడ వాడకూడదు, వాడిని చోటే వాడాలి. ఇది పదం నేనా అనే పదము ఎప్పుడు వాడాలంటే అవతలవాడు పలికించినప్పుడు అవునా నేనండి కాదండి, నేను కాదండి అన్నమాట. నేనండి కాదండి, నేనా అంటే నువ్వే అంటాడు అవతలవాడు. ఈ పదాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియులరా. ఎందుకు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు? అసలు ఈరోజు ఈ మండలకాల దినాల్లో ప్రభు నీతో ఎందుకు మాట్లాడాలి? నేనా అన్నాడంటే ఏదో పొరపాటు చేస్తేనే కదా. ఇప్పుడు చాలా మంది అంటారా, నేను కానప్పుడు నువ్వు ఊరికనే ఉండొచ్చు కదా, ఎందుకురా భుజాలు తడుముకుంటావు అంటారు ఊర్లో. అంటే ఖచ్చితంగా మనం భుజాలు తడుముకుంటున్నామంటే ఆ నింద మనం ఎదుర్కొని రాకుండా కాపాడాలని అనేక ప్లాన్లు. మీకు సంగతి తెలుసా, తప్పు చేసినప్పుడు ముఖం ఎక్కడున్నా గమనించవచ్చు, ఎలాగున్నా గమనించవచ్చు. కంగారు పడేవాడు, తప్పు చేసిన వాడు, అబద్ధం ఆడేవాడు, మోసం చేసేవాడు ఈజీగా వాడు ఎంత దాగుకున్నా కానీ ఏదో ఒక రోజున నీ గిన్నె నిండిపోలుతుందంటే పాపం అనే పాత్ర నిండిపోలేకపోతే నేలపోలు అవుద్ది. అదే నిజమైనది అనుకోండి, పాలు పొంగుతున్నప్పుడు చూడకపోతే పొంగిపోతాయి. అయ్యో చూసయ్యే పాలు పొంగుతున్నాయి అంటాం. ఏది కూడా విలువైన వస్తువు నేల జారేటప్పుడు మనిషి చాలా జాగ్రత్తలు, కంగారు ఎక్కువ కనపడుతుంది. అది విలువైన లేనిది, విలువ లేనిది ఎంత జాగ్రత్త ఇచ్చినా అది కింద పడవలసిందే. భూమిలో ఎవరు అంటాడు అనుకుంటుంది ఒక్కొక్కసారి విలువలేని వస్తువు, ఒరే ఎందుకురా బాబు నన్ను భూమిలో కలిసి దాన్ని తీసుకొచ్చి భద్రంగా దాస్తున్నా, నేను ఇక్కడ కాదు నా స్థలం అదే అంటది. కాదు అప్పుడు ఏమంటాడు మనుషుడు, అప్పుడు లేదు నేను జాగ్రత్త పరుస్తాను, నువ్వు ఉండవద్దు పైన అంటాడు. కాదు బాబు అదిగో అది పైన ఉండవలసింది, ఇది నేను కింద ఉండవలసింది అంటాడు. కాళ్ళ చెప్పు కాళ్ళ కిందే ఉండాలి, నెత్తి మీద ఉండకూడదండి. తెలుసా, చాలా మంది ఈ లోకంలో జరుగుతున్నాయి, నెత్తి మీద పూజించారు. ప్రియులారా, దేవుడు పాదములు అగ్నితో మేలిమి మహా అగ్నితో ఉన్నాడు. పాదములు, ఆయన పాదములు అంటే మనం ప్రార్థన చేస్తే ఏమంటాం, ఆయన పాదములు
ప్రార్థన నేను కోరేది ఏంటి, నేను ప్రార్థన చేసేదండి తండ్రి నా ప్రార్థన నీ పాదములు ఎదుట ధూపముగా చేయడం. అంటే ఆ పాదములు కూడా ఆయన చుట్టక ఆధారం లేదు, కానీ ఇక్కడ పాద చెప్పులు అంట. అందుకనే మాకు బాగా మా ట్రైనింగ్లో ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెప్పులు దులుపుకుని వెళ్ళండి. ఇప్పుడు గుమ్మ పైన మాపు వేస్తారు కదా, మాపు కాలు పాముకునేనా వెళ్ళమన్నారు. ఎందుకంటే నీ కాళ్ళకు ధూళి వచ్చిన ఇళ్ళే వెంటనే మంచాలు లేదా ఇంట్లోకి వెళ్ళి కూర్చోడు. మొదట వెళ్ళనంటనే నీ కాళ్ళ చెప్పులు ఒక్కల బయట విడిచిపెట్టాలి. వెళ్ళిన వెంటనే అది బిల్డింగ్ అయినా అపార్ట్మెంట్ అయినా ఇండివిజువల్ హౌస్ అయినా కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు మనం మాట్లాడాలి. కానీ మంచినీళ్ళు తీసుకుని టీయో కాఫీయో తాగి అప్పుడు తిమ్ముతమైనప్పుడు మనం తీసుకుని వెళ్ళంటే ఆ పిల్లల గవగవ వచ్చి ఆగండి, కంగారు పడికి వస్తాను, నేను శుద్ధ అవుతాను. శుద్ధై అంటే పరిశుద్ధత అనేది, శుద్ధి అనేది చాలా విలువైనది లోకంలో. ఈ లోకంలో కదా, పరలోకంలో కూడా శుద్ధి, శరీర శుద్ధి, ఆత్మ శుద్ధి. అండి పరిశుద్ధాత్మకతో నింపబడిన ప్రేమ శుద్ధి. అంటే ఆత్మ సంబంధమైన నువ్వు పరిశుద్ధత కలిగి, అందుకే యేసుప్రభు ఒక్కసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయక్కల కాళ్ళు కడుక్కుంటే, అంటే నీ కాళ్ళను శుద్ధి చేసుకో. అనుకోకుండా చాలా మంది మనం బాత్రూమ్కి వెళ్తూ ఉంటాం. ప్రియులారా, కొందరికి సాక్షులు ఉంటాయి, కొందరికి సాక్షులు లేని వారు ఏం చేస్తారు, కాళ్ళు కడుక్కుని వస్తారు లోపలికి. అది నిజంగా అందుకే దేవాలయంలో వచ్చేటప్పుడు ఇంటికంటే వస్తే పర్లేదు, బజారుకి వెళ్ళిన వాడు ఖచ్చితంగా దేవాలయంకి వచ్చినప్పుడు అంట కాళ్ళు శుద్ధి చేసుకుని లోపల రావాలి. అందుకే మా యొక్క దేవాలయాల మధ్యన, ఇప్పుడు మన దేవాలయం మధ్యలో కూడా ట్యాపలు పెట్టడం, మరి బకెట్లతో నీళ్లు పెట్టడం ఎందుకు జరుగుతుందంటే కాళ్ళకు కడుక్కోవాలి. అందుకనే దేవుని యొక్క దేవాలయం ముందు కానీ పక్కన కానీ ఒక ట్యాప కలెక్షన్ కానీ ఒక బకెట్తో నీళ్లు కానీ, అప్పుడు పూర్వకాలం గుండీలు మరి గోళములు ఉండేవి. ఈనాడు అలా. అందుకే నేనానే పదములకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి మనం. అంటే అపవాదిగాడు నేను ఎంచుకుంటున్నాడేమో, అపవాదిగా నిన్ను శోధించడానికి వస్తున్నాడేమో, నీ గందరగోళం నేనా అనే పదాన్ని పదే పదే పలికిస్తాడంటే దేంట్లో ఇరికించటాకేమో. మంచి మాటలు తీగా ఉండొచ్చు, కానీ నిజమైన మాటలు తీగ ఉండవు, కఠినంగా చాలా. అందుకే ఒక మాట్లాడిన దైవజనుడు ఏమనంటే, ఇదిగో ఇరికి మార్గము కరుకురాళ్ళు, ముందుకెళ్తే చెరిగి రసం. అంటే ఏంటి, చెరిగి కర్ర ఇరికైన మార్గంలోకి వెళితే తప్ప, కరుకుగా ఉన్న మార్గంలోకి వెళ్తేనే తప్ప అది రసం బయటికి రాదు కదా. అలాగే మన హృదయం, దేవుడు మన కొరకు నలగొట్టబడ్డాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు అప్పగించబడి, వీళ్ళందరూ కూడా పాత్ర పోషించిన మనుషులు. మనం ఏదేదో చెప్తున్నాం, బైబిల్ సూటుగా ప్రభు ఏంటంటే ఇస్కరియోతు ఎంత తెలివిగా వాడికి 3.5 సంవత్సరాలు పరీక్షించి తర్వాతే ఆయనగా అప్పగించబడ్డాడు. అందుకే ఆయన డైరెక్ట్ గా అప్పగించబడలా, రాజులకి అవకాశం ఇవ్వలా, తనలో ఒక్కడుగా చేశాడు. అతడే తన ద్వారానే అప్పగించాడు. ఇదిగో పలానా చోట రండి, అయ్యా వాళ్ళు వచ్చి డైరెక్ట్ పోయి ఇతను ముద్దు పెట్టుకున్న తర్వాతే యేసు ప్రభు అప్పగించబడ్డాడు. ఈనాడు మీరు నేను వింటున్నాం, మాట్లాడుతున్నాం. గమనించండి, క్రీస్తుని దొంగ ముద్దు పెట్టుకుంటున్నామేమో, దొంగ ప్రార్థన చేస్తున్నామేమో అనొచ్చు. అనేవారు మా గురువులు, మీరు దొంగ ప్రార్థనలు చేస్తారేమో చేయకండి, లోక సంబంధంగా చేస్తారో చేయకండి, దొంగ ముద్దులు పెట్టుకో, దొంగ వందనాలు చెప్పకండి, తెలిసిపోతాయంట ఆటోమేటిక్గా. అవును, పెదాల మీద చెప్పే వందనాలు వేరు, హృదయం ద్వారా చెప్పే వందనాలు వేరు, బయట నుంచి చెప్పేది వందనాలు వేరు, అంతరాత్మగా చెప్పే వందనాలు వేరు. వందనాల్లో గ్రూపులు ఉంటాయంట. అవును, వందనాలు చెప్పడం అంట నేను ముందు అంటే లోపల పదాలకు కూడా నాట్యము చేయాలి. అంటే స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. ఇలాగా దేవుని వాక్యములు, సిలువే నాసరా నాయనురా, సిలువయందే మృక్తి బలము చూచి. అంటే సిలువయందు మృక్తి బలం అంటే ఆత్మకును దేహానికి మృక్తి అంటే ఏంటి, మరి బలము శక్తి ఎక్కడ దొరుకుతుంది, సిలువయందే. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆయన మహిమకు, ఆయన రాకడకు, పరలోక 2వ రాకడకు, అలాగే కొత్త ఆకాశ కొత్త భూమిలోకి సిద్ధపడే తలంపును దేవదేవుడు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని మా బిడ్డలను
ఈ ఆత్మ ద్వారా నింపి బలపరచున తండ్రి నీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మేమేమనుకుంటున్నామో, మా మీద తలంపు కలిగి ఉన్నామో, ఈ ఆలోచన కలిగినామో, ఈ సిలువ గుడారంలో ఈ 40 రోజుల్లో మా కార్యాలు జరగాలి, మా తలంపులు నెరవేరాలి ప్రభా. మా ఉద్దేశాలు ఈ లోకంలో మేమేమి మీద సాధించాలో, మా బిడ్డలు సాధించాలో, మా కుటుంబాలు విజయాలు రావాలో, అపవాదాన్ని పోగొట్టుకోవాలో, అపవాదం మీద విజయం సాధించాలో, అవన్నీ కూడా నీ లేఖనము ద్వారా, నీ వాక్యము ద్వారా మా నీ బిడ్డలైన మా అందరకు అందించి నడిపించి నీ రాకడకు సిద్ధపరిచి అన్ని వృత్తుల వారును, అన్ని తలంపుల వారును, అన్ని ఉద్దేశాల వారును, అన్ని క్రియలు కలిగిన వారును నీదైన దాసుడు నేను నీ చేతులకు అప్పగిస్తూ అన్నిటికీ నెరవేర్పు దయచి ఈ 40 రోజుల్లో విజయమైన జెండాతో నీ ఎదుట నిలబడి నీ కొత్త ఆకాశం, కొత్త భూములకి చేరగల మనసును, తలంపును, విజయమును ప్రతి వారికి అందించమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. ఇలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధన కింద తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నావు తండ్రి, ఆమేన్. ఈ శ్రతమే జయం, అపాదికి ప్రవేశ శ్రతమే జయం, అపాదికి ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికి అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యొక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు కూడా ఆత్మ నడిపి దయచేను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.